శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈ రోజు శుభదినం సూర్య ఉదయం బుధవారం. ఈ బుధవారానికి ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజు ఏకాదశి, అంటే ఆషాఢ మాసం యందు ఏకాదశి తిథి సంపూర్ణంగా ఈ రోజు చివరి రోజు. ఈ రోజు నక్షత్రం రోహిణి నక్షత్రం 10:30 గంటల వరకు ఉంటుంది. తర్వాత మృగశిర 2 పాదాలకి వృషభంలో ఉన్న చంద్రుడు తృతీయ గ్రహాలతోనే అలా కలిసి ఉండడం చాలా ఇబ్బందికరం. కానీ ఏకాదశి తిథి అనేది మంచి తిథి. దానివల్ల మనం ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఆలోచించి జాగ్రత్తగా శుభ కార్యక్రమాలు, వివాహ చూపులు కానీ, వాహనాలు ఏమైనా కొనుక్కోవాలని అనుకున్న వారికి కానీ, ఇంకా కొత్త ఇంటికి అగ్రిమెంట్ వేసుకోవాలని అనుకున్న వారికి కూడా ఖచ్చితంగా మీరు అది వేయించుకోవడం మంచిది. ఈ రోజు అది శుభమే. కానీ తులారాశికి ఏంటంటే 8వ స్థానంలో చంద్రుడు ఉండడం వల్ల కొద్దిగా సాయంత్రం వరకు 8లో ఉన్న చంద్రుడు సాయంత్రం తర్వాత 9వ స్థానానికి వెళ్తాడు. ఈ 8వ స్థానంలో కూడా రోహిణి నక్షత్ర కన్నా మృగశిర నక్షత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్న కుజుడు చంద్రుడు కలిస్తే కుజ చంద్ర మంగళ యోగం ఉంటుంది. గురువుతో కలియడం గురు చంద్ర మంగళ యోగం. అన్నీ బాగున్నాయి, కానీ మనకు ఏ కార్యక్రమాలైనా చాలా త్వరగా జరగాల్సిన కొన్ని విషయాలు కొంచెం ఆలస్యం అవ్వడానికి కూడా అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్పబడతాయి. అందువల్ల కొంచెం మందికి మహాదశలు, వాళ్ళకు జరుగుతున్న మహాదశల్లో మంచి గురు మహాదశ కానీ, అలాగే బుధ మహాదశ కానీ జరుగుతున్న వారికి వాళ్ళకు చంద్రుడు కుజుడు కలిసి గురువుతో కలియడం వల్ల వాళ్ళకు మంచి జరగడానికి కూడా అవకాశం. ఎక్కువగా శత్రువులు ఉన్న వారికి, లేదా అప్పులు తీర్చుకోవాలని అనుకున్న వారికి, ఆస్తి విషయాల్లో ఇబ్బందులు జరిగిన కొన్ని సంఘటనలు ఇలాంటి కొన్నివన్నీ ఇబ్బందులు కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. నక్షత్రం చాలా బలమైనది. అందువల్ల మీరు ఏ కార్యక్రమాలైనా చాలా జాగ్రత్తగా మీరు దాన్ని నడిపించగలిగి దాన్ని ముగింపు చేసుకోగలిగితే అది మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. కుటుంబపరమైన విషయాల్లో పిల్లలు వాళ్ళ విద్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని, ఎందుకంటే శని వక్రస్థితి కలిగినప్పుడు పిల్లల యొక్క మానసిక స్థితి పూర్తిగా తగ్గడం, అలాగే ఆత్మవిశ్వాసం పెంపొందించుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. అలాగే చదివిన చదువు పూర్తిగా మర్చిపోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందుకోదు అంటే విషయము పరిజ్ఞానంతో ఉంటే చాలా అనుకున్నది విద్యని కంటిన్యూ చేయగలుగుతారు. ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది. అందువల్ల దైవ అనుగ్రహ పూజల్లో ఈరోజు వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి గుడికి కూడా వెళ్ళి రావడం వల్ల ఈ కుజుడిని శాంతించడం, విష్ణుమూర్తికి సంబంధించిన లక్ష్మీ నరసింహస్వామిని మొక్కడం వల్ల కూడా చాలా మంచి జరగడానికి అవకాశం. రెండవది, ఫైనాన్స్ పరమైన విషయాల్లో వృద్ధిపరమైన విషయం చాలా బాగుంది. ఈరోజు డబ్బుల పరంగా మీరు ఏదైనా ప్రయత్నాలు చేశారంటే ఆ డబ్బులు వచ్చి చేరడానికి అవకాశాలు కూడా చాలా వరకు మెరుగ్గా ఉంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభాల సాటిగా జరగాల్సిన కొన్ని వ్యాపారాల్లో కొద్దిగా తారుమారు జరిగి ఇతరుల వల్ల మనం కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. దాన్ని మనం చూసుకొని జాగ్రత్త పడితే ఆ వ్యాపారాన్ని కూడా రెట్టింపు సంఖ్యలో ముందుకు తీసుకొని పోయే అవకాశాలు కూడా ఉంటుంది. ఈరోజు ప్రత్యేకించి చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక ఆత్మవిశ్వాసం, ప్రేమ, అనురాగం ఆత్మీయులతో ఈరోజు మీరు కలుసుకోవడం, వాళ్ళ ఆనందము, మీ యొక్క మనసులో ఉన్న బాధలు వాళ్ళకు చెప్పుకొని వాళ్ళ బాధలు, మీ యొక్క బాధలు తగ్గినట్లు కనబడడానికి అవకాశం. అంటే ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికైనా మన బాధలు చెప్తే మన గుండెల్లో ఉన్న వాళ్ళు ఏదైనా సలహాలు ఇవ్వగలిగితే మనం దాన్ని కొంచెం మనం తేరుకునేదానికి అవకాశాలు ఉంటాయని వాళ్ళు చెప్పడం అనేది కూడా జరుగుతుంది. అందువల్ల ఈరోజు ఈ తులారాశి వారికి గోచార రీతిగా శుభశాతం పూర్తిగా 89% ఉంటుంది. అలాగే ఆ శుభశాతం 21% అనేది ఉంటుంది. అందువల్ల ఇక్కడ మనకు చాలా తక్కువగా అశుభ శాతం ఉండడం వల్ల
ఆత్మీయులతో కలుసుకోవడం, చిన్ననాటి స్నేహితులతో కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉండడానికి ఈరోజు శుభకరమైన రోజుగా చెప్పబడుతుంది. శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.